హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిను టాక్స్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే నాటక కెఫేకి వచ్చాము. ఈ కెఫే వచ్చేసరికి జూబ్లీ హిల్స్లో ఉంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బర్త్డే మాట. సో మా మమ్మీ మా చెల్లి వాళ్ళని తీసుకొచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు. మెన్యూ చూసి అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. సో వీ స్టార్ట్ విత్ సూప్, తర్వాత క్రిస్పీ కార్న్, మంచి స్టార్టర్స్ అన్ని తిన్నాము. ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు, బట్ ఒక మెమరీగా ఉంటుందని చెప్పి ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో చాలా మందిని చూస్తే మీరు గుర్తుపట్టేసి ఉంటారు, శ్రీశైలం బ్లాగ్ చూసిన వాళ్ళైతే. సో వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఫుడ్ అయితే చాలా డెలిషియస్గా ఉంది గైస్, లిటరల్లీ చెప్తున్నాం కదా. నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో ఆ రోజు మండే మాట. సో మా మమ్మీ ఇంకా మా సాత్విక వెజ్, మిగిలిన వాళ్ళందరం అయితే నాన్ వెజ్ అయితే ఇరక్కుమేసాము. పేరుకు నాది బర్త్డే అయినా మా వాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు అనమాట. మంచిగా మాట్లాడుకొని చాలా రోజులైంది వాళ్ళు కలిసి. సో తుల్లిపోయి రాలిపోయారు. ఇంకా అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉండే. సో మా వాళ్ళు కొంచెం ఇక్కడ కూర్చొని బాగా చిల్లయ్యారు అనమాట. మంచిగా కావాల్సిన ఫోటోలు దిగారు. ఇంకా అక్కడ సర్ప్రైజ్ లాగా కేక్ తెప్పించారు. ఆబ్వియస్లీ నాకు ఇన్నర్ ఫీలింగ్ తెలుసు కేక్ తెప్పిస్తున్నారని చెప్పి. నా ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటంటే ఆబ్వియస్లీ చాక్లెట్ మాట. సో స్విస్ క్యాసిల్ బేకరీలో చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి తెప్పించేశారు. వాయిస్ ఓవర్ లేకుండా మంచిగా న్యాచురల్గా పెట్టేద్దాం అనుకున్నాం, కానీ మీ చెవులు చిల్లులు పడిపోతాయి గైస్, ఎందుకంటే రచ్చగా ఉంది మాట అక్కడ వాయిస్. నేను వేసుకున్న షర్ట్ మా అక్క తనే గిఫ్ట్ చేసింది మాట. బాగుందని చెప్పి నేను అక్కడే వేసేసుకున్నాను. ఇంకా జాకెట్ల వల్ల బర్త్డే అంటే ఏజ్కి పెరిగే కొద్ది ఇంట్రెస్ట్ పోతుంది అంటే ఏమో అనుకున్నాను. యాక్చువల్లీ నిజమే అది. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేకుండే, బట్ మన చుట్టూతో ఉన్న వాళ్ళు, మన మమ్మీ వాళ్ళు కానీ ఆర్ ఫ్రెండ్స్ మంచిగా స్పెషల్గానే ఫీల్ చేపిస్తారు ఏదో విధంగా. వర్షం వచ్చినా కానీ లైట్ తీసుకొని నేను మా ఫ్రెండ్స్ కలిసి సూపర్ మెసా కెఫేకి వెళ్ళాము. యాక్చువల్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఎట్ ఆల్. మా ఫ్రెండ్స్ సడన్గా ఒక పెద్ద బ్యాగ్ తీశారు, అందులో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. చెప్పాలంటే ఏదో మూవీలో హీరోకి సర్ప్రైజ్ ఇస్తారు కదా, అంటే నేను హీరోని కాదు, జస్ట్ చెప్తున్నాను, ఓ మూవీలో. సో అలా గుర్తొచ్చింది మాట నాకైతే. ఇంకా ఫుడ్ తినడం, గిఫ్ట్ ఓపెన్ చేయడం, ఫుడ్ తినడం, గిఫ్ట్ ఓపెన్ చేయడం, ఇంకా ఉన్న 2 hours అలాగే అయింది. నేను ఎప్పుడెప్పుడో చెప్పినవి, అంటే అప్పుడప్పుడు చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని మరి వాళ్ళు మంచిగా గిఫ్ట్స్ లాగా ఇచ్చారన్నమాట. ఐ వాజ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. లిటరలీ ఐ బికేమ్ ఏ చైల్డ్ ఎట్ దట్ మూమెంట్. అంటే నచ్చినవన్నీ ఒకేసారి 1 by 1 వస్తూ ఉంటే వేరే లెవెల్ ఫీలింగ్ అనిపించింది. వాచ్ దగ్గర అందులో ఏది కాదు, ఇదొకటే గెస్ చేయలేవు నిజంగానే. యూట్యూబ్ కోసం బ్లాగ్ చేయాలి, వీడియోస్ తీయాలని చెప్పి అయితే ఏం తీయలేదు. మా ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ నార్మల్గా తీసుకుంటాం కదా, అయ్యే వీడియోస్ ఉన్నాయి. బట్ నాకు ఏంటంటే ఒక మెమరీ లాగా యూట్యూబ్లో పెట్టుకోవాలనిపించింది. ఎప్పుడైనా అలా బ్లాగ్ వెళ్ళి ఓపెన్ చేసుకొని చూడొచ్చు అన్నట్టు. సో జస్ట్ ఐఎమ్ అప్లోడింగ్ ద రా ఫుటేజ్. చూడు, లేదు మీ సైజు యూకే 9 అంటే తెచ్చాడు వాడు. షూ ఎలాగా తయారు చేశారో అన్న పార్ట్. సో నాకు అన్ని గిఫ్ట్స్ చూసేసరికి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో కొంచెం కోపం కూడా వచ్చిందన్నమాట. అంటే అంత ఎందుకు పెట్టారు అని చెప్పి. మా వాళ్ళు తిరిగి నన్నే తిట్టారు, ఇదంతా ప్రైస్ కాదురా, ఇదంతా లవ్, ఎఫెక్షన్, ఎమోషన్ అని చెప్పి. కొంచెం పాస్తా సర్వ్ చేయవై ప్లేట్లో చెయ్యు. చాలేరా. మంచిగా వ్లాగ్స్ తీసుకోవడానికి ట్రైపాడ్ స్టాండ్ కూడా ఇచ్చారన్నమాట. తీస్తా, మంచి టాలెంట్ అంతా బయటకు తీసి మంచి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ఫర్ హ్యాపీనెస్. ఏంటి సత్తి? Thanks for this. Thank you so much.
ఇందాక ఎందుకు మొక్కలేదురా పొద్దున? ఓహో. హ్యాపీ బర్త్డే టు యూ. Bless you. May God bless you, dear. సడన్గా ఏంటి మొత్తం వ్యూ అంతా చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏంటంటే మా డాడీతో ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, సో అందుకే ఇంట్లో ఇలా చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ నైట్ టైంలో. మా ఇంట్లో ఏంటంటే తరతరాలుగా వస్తున్నట్టు నేను పుట్టినప్పటి నుంచి ఎవ్రీ బర్త్డేకి అయితే పక్క కేక్ కటింగ్ అయితే ఉంటుంది. మా డాడీ కానీ మా మమ్మీ కానీ పక్కా ప్లాన్ చేస్తారు. డే అంతా చాలా జాయ్ఫుల్గా రెయిన్తో ఫుడ్తో బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వెయిట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.